శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పాల్గొన మాసం బుధవారం పైగా షష్ఠి తిథి ఉన్న రోజు. ఈ రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనను చేస్తారు. ఈ షష్ఠి తిథి అంటే ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది. మరి ఇలాంటి విశేషమైన రోజున స్వామివారి కథలను తెలుసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పళనికి కొద్ది దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు. అతడి భార్య సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది. భార్యాభర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు. నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూ ఉండేది. సంతానం కోసం వారెన్ని వ్రతాలు చేశారు, నోములు చేశారు, అయినా ఫలితం లేకపోయింది. వివాహం జరిగి 12 సంవత్సరాలైనా సంతానం కలగకపోవడం వారిని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. ప్రతిరోజు వారి ఇలవేల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసినదిగా ప్రార్థించేవారు. తమ తోటి వారందరూ చక్కటి పిల్లా పాపలతో ఆడుకుంటూ ఉంటే తమకు మాత్రం పిల్లలు లేరని బాధపడేవారు. ఏ జన్మలో చేసిన పాపం వలననో కలగటం లేదని తలచేవారు. ఆ బాధ వారిని రోజురోజుకు కృంగదీసింది. అయితే ఆ దంపతులు మాత్రం కుమారస్వామిని కొలవటం మానలేదు. నిత్యం యథావిధిగా ఆ స్వామిని కొలుస్తూనే ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తవత్సలుడు. తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. ఆ స్వామి మనస్ఫూర్తిగా కొలిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి రుణబాధలు ఉండవు. చక్కటి సంతానం కలుగుతుంది. అకాల మృత్యుభయము ఉండదు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎంతో మహిమ కలవాడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధ చెప్పారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీరు పూర్వజన్మలో చేసిన ఒక పాపం వలన మీకు సంతానం కలగడం ఆలస్యమైంది. కావున వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం, ఎంతో పవిత్రమైనది. షష్ఠి తిథి కృతికా నక్షత్రంతో కలిసి వస్తున్నది. ఎన్నో సంవత్సరాలకు గాను ఈ విధంగా రావడం జరగదు. ఎంతో పవిత్రమైన ఆ రోజున మీరిద్దరూ పళని క్షేత్రం చేరి ఆ కార్తికేయుణ్ణి దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ పూర్వజన్మ పాపం నశించి త్వరలోనే 12 కుమారుడు కలుగుతాడని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు. అయితే నటరాజన్ దంపతులెందరూ సోమవారం సాయంత్రం పళనికి ఎడ్ల బండిలో బయలుదేరారు. వీరి ఊరి నుండి పళనికి 4-5 గంటల ప్రయాణం. అయితే రాత్రికి అక్కడే ఉండి మరునాడు మంగళవారం నాడు ఆ స్వామిని దర్శించుకుందామని తలిచారు. ఇంతలో ఒక కొండ ప్రాంతం వచ్చింది. ఆ కొండ ప్రక్కగా బండి నెమ్మదిగా వెళుతుండగా ఒక్కసారిగా 2 ఎడ్లు ఆగిపోయాయి. బండి ముందుకు సాగటం లేదు. బండి నడిపేవారికి ఎంత ఎదిరించినా ఎడ్లు ఎందుకు ముందుకు సాగటం లేదో అర్థం కావటం లేదు. నటరాజన్తో కలిసి ఇద్దరు బండి దిగారు. ఎదురుగా కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. భయం కూడా కలిగింది. ఎదురుగా 2 సర్పాలు పడగెత్తి నృత్యం చేస్తున్నాయి. వాటిని చూసిన ఎద్దులు బెదిరి ముందుకు సాగటం లేదు. బండివాడు ఏదో చప్పుడు చేయబోతుంటే నటరాజన్ వద్దని వారించాడు. ఆ సర్పాలకు నమస్కరించి తమకు దారి ఇవ్వమని అడిగాడు. కానీ అవి ఏమాత్రం కదలలేదు. అక్కడే నృత్యం ఆడసాగాయి. అలా దాదాపు అరగంట గడిచింది. ఇంతలో వారి దారిలోనే కొంచెం ముందున పక్కన కొండపై నుంచి పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుతూ ఎదురుగా రోడ్డుపై పడి ముక్కలైంది. ముక్కలన్నీ అటు ఇటు చెల్లా చెదురుగా పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి ఆ సర్పాలు 2 పక్కనే ఉన్న పొదలలోకి జరా పాకుతూ వెళ్ళిపోయాయి. నటరాజన్కు జరిగినది అర్థమైంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే తమను రక్షించడానికి ఈ విధంగా వచ్చాడు. లేకపోతే ముందుకు సాగి ఆ బండరాయి తమ బండిపై పడి తామందరం మరణించి ఉండేవారు. ఆ కార్తికేయుడు తమను రక్షించడానికే ముందుకు వెళ్లకుండా సర్పరూపంలో వచ్చాడని గ్రహించాడు. తమను రక్షించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాలా స్తుతించాడు. ప్రయాణం ముందుకు సాగించి రాత్రికి పళని క్షేత్రం చేరాడు. ఉదయాన్నే ఆ క్షేత్రంలో కొలువున్న బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించాడు. అటు తరువాత సాయంకాలం తిరిగి బయలుదేరి వారి గ్రామానికి చేరుకున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో కొద్ది కాలంలోనే వారికి చక్కటి పుత్రుడు జన్మించాడు. సుబ్రహ్మణ్య ప్రసాదితుడు కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు. పుత్రునితో కలిసి నటరాజన్ దంపతులు ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అలాగే మరో చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో మదురై నగరానికి కొద్ది దూరంలో ఒక గ్రామంలో వెంకటశాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు.
అతడు అన్ని శాస్త్ర విద్యలలోనూ ఎంతో ప్రావీణ్యం కలవాడిగా ప్రసిద్ధి పొందాడు. చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరికి ఏ సలహా కావలసినా వెంకటశాస్త్రి వద్దకే వచ్చారు. వివాహ గృహ ప్రవేశాలకు ముహూర్తాలు నిర్ణయించటంలో వెంకటశాస్త్రికి సాటి లేరని జనం చెప్పుకునేవారు. ఆలయ ప్రతిష్టాపన ముహూర్తాలు కావలసిన ఎంతో దూర గ్రామాల నుంచి కూడా వెంకటశాస్త్రి వద్దకే వచ్చేవారు. వెంకటశాస్త్రికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్న వెంకటశాస్త్రికి ఉన్నట్టుండి ఒక చర్మ వ్యాధి పట్టుకుంది. శరీరం అంతా దురద రావటం, కొంచెం గోకినా పుండు పడటం జరిగేది. చర్మం అక్కడక్కడా పొలుసులు బారినట్లు ఉండేది. అయితే వెంకటశాస్త్రికి ఆయుర్వేదం కూడా పరిచయం ఉండటం చేత కొన్ని మందులు వాడి చూశాడు. అవేమీ ఏమాత్రం పనిచేయలేదు. ఇక లాభం లేదనుకొని మదురై నుంచి పెద్ద వైద్యుల కోసం కబురు పంపాడు. వెంకటశాస్త్రిపై ఉన్న అభిమానంతో వారు ఈ ఊరు వచ్చి పరీక్షించి మందులు ఇచ్చేవారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని వెంకటశాస్త్రి బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఆంధ్రదేశం నుండి ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చాడు. అతడు జ్యోతిష్యంతో ఎంతో ప్రావీణ్యత కలవాడని, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలడని జనం చెప్పుకునేవారు. ఒకనాడు ఆ జ్యోతిష్కుడు వెంకటశాస్త్రి ఇంటికి వచ్చాడు. అతడి జాతకం చూసి కనులు మూసుకుని ధ్యానించి ఇలా అన్నాడు: స్వామి, మీరు కిందటి జన్మలో ఘోరాతి ఘోరం చేశారు. అకారణంగా 10 సర్పాలను చంపారు. మీకు ఏ హాని తలపెట్టకపోయినప్పటికీ వాటిని క్రూరంగా హింసించి చంపారు. ఆ పాపఫలం మీరు ఈ విధంగా అనుభవిస్తున్నారు. దీనికి ఒక్కటే పరిహారం, ఆ కార్తికేయుణ్ణి వేడుకొనడమే. ఇక్కడకు కొద్ది దూరంలో తిరుప్పారకుండ్రం అనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ఉన్నది. అక్కడ వెలిసిన షణ్ముఖుడు ఎంతో గొప్ప మహత్యం కలవాడు. ఆ స్వామి తన బల్లెంతో అక్కడ ఒక సరస్సును సృష్టించాడు. తమరు వచ్చే మంగళవారం ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఆరాధించి ఆ సరస్సులో స్నానం ఆచరించండి. నీ పూర్వజన్మ పాపం నశించి మీకు పూర్తిగా ఆరోగ్యం కలుగుతుందని చెప్పాడు. వెంకటశాస్త్రి ఆ తరువాత వచ్చిన సోమవారం బయలుదేరి రాత్రికి తిరుప్పారకుండ్రం చేరాడు. ఉదయం లేచి శుచిగా స్నానం చేసి ఆలయంలో స్వామిని దర్శించాడు. అటు పిమ్మట పక్కనే ఉన్న సరస్సు వద్దకు వచ్చి ఆ నీటిలో దిగి 2 చేతులతో ఆ కార్తికేయుని నమస్కరిస్తూ నీటిలో 3 సార్లు మునిగాడు. అంతే ఆశ్చర్యం! వెంకటశాస్త్రి చర్మవ్యాధి క్షణంలో మాయమైంది. ఆనందంతో వెంకటశాస్త్రి కళ్ళ నీళ్లు వచ్చాయి. ఆలయం వైపు తిరిగి ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: స్వామి కార్తికేయ, నీవు జ్ఞాన సంపన్నుడవు. నిన్ను కొలిచిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తివి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర, నీకివే నా నమస్కారములు. నిన్ను స్మరించే వారికి ఎన్నో జన్మల పాపాలు నశించి కైవల్యం లభిస్తుంది. నిత్యం నిన్ను స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని ఆ స్వామిని ఎన్నో విధాలా ప్రార్థించాడు. ఆలయంలోనికి వెళ్ళి స్వామిని దర్శించాడు. తిరిగి తన ఊరు ప్రయాణం అయ్యాడు. జీవించినంతకాలం ఆ స్వామిని సేవిస్తూ సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చించడం వలన కుజదోషం నుంచి విముక్తులు అవుతారు. ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తొలగిపోతాయి. బుద్ధి వికసిస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో జయం కలుగుతుంది. మంగళవారం నాడు షణ్ముఖుణ్ణి పూజించిన వారికి చక్కటి సంతానం కలుగుతుంది. నిత్యము ఆ స్వామిని తలిచే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే పూర్వకాలంలో తమిళ దేశంలో మణిశర్మ అనే చర్మకారుకుడు ఉండేవాడు. అతను వంశపారపర్యంగా వచ్చిన చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తిపరాయణుడై ఉండేవాడు. పరమేశ్వరుడన్నా, విఘ్నేశ్వరుడన్నా, సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా అతనికి ఎంతో ప్రాణం. ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ ఆ బాలసుబ్రహ్మణ్యాన్నే తలుస్తూ ఉండేవాడు. అతని భార్య వసుమతి కూడా ఎంతో భక్తితో ఉండేది. ఆ దంపతులిద్దరూ ఎంతో నిర్మల మనసుతో జీవిస్తూ ఉండేవారు. మణిశర్మకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం బాధగా ఉండేది. ప్రతిరోజు ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహింపవలసినదిగా అందరు దేవతలను ప్రార్థించేవారు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. రోజులు ఇలా గడుస్తూ మణిశర్మకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు ఆ విషయమే ఆలోచిస్తూ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో ఇలా అన్నాడు: ఇన్నేళ్లుగా మనం ఇంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం కదా, అయినా ఏమీ ఫలితం లేకపోయింది. రేపటి నుంచి నేను వారం రోజులు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తాను. ఆ స్వామి కరుణిస్తే సరి, లేకపోతే ప్రాణాలైనా వదులుతానని అన్నాడు. ఆ మాటలు విన్న భార్య వసుమతి కంటనీరు పెట్టింది. భార్యతో అన్నట్లుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుంచి ఏ ఆహారము తీసుకోవటం మానేశాడు. అలా 3 రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గిపోయింది. 4వ రోజు మంచం మీద నుంచి కూడా లేవలేకపోయాడు. బంధువులు, స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు.
5వ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి, మామ, ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదని అతని చేతిలో ఒక అరటిపండు పెట్టాడు. ఆ బాలుడి తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం ఒళ్ళు మరిచిపోయాడు. తనను ఏదో తెలియని మాయ కప్పేసింది. తన ఉపవాసం సంగతి కూడా గుర్తులేదు. చక్కగా చిరునవ్వు నవ్వుతున్న ఆ బాలుని చూస్తూ అతడి నుండి అరటిపండు తీసుకొని కన్నులకు అద్దుకొని తినేశాడు. అంతే, ఒళ్ళంతా ఏదో దివ్యమైన తేజస్సు ప్రసరించింది. ఆ బాలుడు ఒక్క క్షణాన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి మాయమైపోయాడు. మణిశర్మకు ఒక్కసారిగా కునుకు పట్టింది. అలా మణిశర్మ నిద్రిస్తుండగా నిద్రలో ఆ కుమారస్వామి కలలో దర్శనమిచ్చి బాలుని రూపంలో వచ్చింది తానేనని, త్వరలోనే వారికి చక్కటి పిల్లవాడు జన్మిస్తాడని చెప్పాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పలముదేర్ చోలే అనే పుణ్యక్షేత్రంలో తాను వెలిశానని, 7 మంగళవారాలు తనను దర్శించమని అన్నారు. నిద్ర నుండి మెలకువచ్చిన మణిశర్మ తనకు వచ్చిన కల వివరంగా భార్యకు చెప్పాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్ ఆ సన్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమకు కరుణించినందుకు ఎంతో సంతోషించారు. ఆ దంపతులు ఇద్దరు స్వామి సెలవిచ్చినట్లుగా 7 మంగళవారాల పాటు పలముదేర్ చోలేలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. ఆ స్వామి అనుగ్రహంతో వారికి చక్కటి పిల్లవాడు జన్మించాడు. అప్పటి నుండి మణిశర్మ, వసుమతి దంపతులిద్దరూ బ్రతికినంతకాలం ఆ కార్తికేయుని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అలాగే పూర్వకాలంలో తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కొద్ది దూరంలో ఒక చిన్న గ్రామంలో పెరియశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఎంతో సంపద ఆర్జించాడు. అంత సంపాదించిన పెరియశెట్టి ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతడికి 2 కుమార్తెలు, వందన, చందన. వందన వివాహం అయినప్పటికీ చిన్న కుమార్తె చందన వివాహం ఏమాత్రం కుదరటం లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో ఆగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఆ దంపతులకు అర్థం కాలేదు. ఇలా ఉండగా ఆ సంవత్సరం విపరీతమైన కరువు పట్టుకుంది. వర్షాలు ఏమాత్రం కురవలేదు. జనంలో ఏ వస్తువులు కొనే స్థితి లేక పెరియశెట్టికి వ్యాపారంలో ఎంతో నష్టం వచ్చింది. నష్టానికి తోడు కూతురు పెళ్లి జరగకపోవటం కూడా బాధ పట్టుకుంది. అప్పుడప్పుడు భార్యతో కలిసి దగ్గరలో ఉన్న స్వామిమలై దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలుస్తూ ఉండేవాడు. అయినా ఫలితం లేకపోయింది. ఎంత ప్రయత్నించినా చిన్న కుమార్తెకు వివాహం కుదరటం లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వారింటికి వచ్చాడు. అతడు పెరియశెట్టితో, వచ్చే మంగళవారం నాడు స్వామిమలైలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించమని చెప్పాడు. ఆ మాట విన్న పెరియశెట్టి కొంచెం విసుగ్గా ఇలా అన్నాడు, స్వామి, వచ్చేవారం ఏమిటి? ఇంతకుముందు ఎన్నో మంగళవారాలు అక్కడ అభిషేకం చేయించాను. ఏమీ ఫలితం లేకపోయింది. మరోమారు చేయించిన ఏముంటుంది అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, సరే, ఇన్నిసార్లు చేయించావు, ఒక్కసారి మళ్ళీ చేయించు, తప్పక ఫలితం ఉంటుందని అన్నాడు. అప్పుడు పెరియశెట్టి ఆ సాధువుతో, అదేమంత కష్టం కాదులేండి, మళ్ళీ అభిషేకం చేయిస్తాను అన్నాడు. అలా శని ఆదివారాలు గడిచి సోమవారం వచ్చింది. పెరియశెట్టికి పక్క ఊరి జమీందారు నుంచి ఏదో ముఖ్యమైన పని ఉందంటూ కబురు రావడంతో వెళ్ళిపోయాడు. అన్నీ వివరంగా మాట్లాడేటప్పటికి సాయంత్రం అయ్యింది. ఒక్కసారిగా వర్షం పట్టుకుంది. అంతటి వానలో బయలుదేరటానికి కుదరక రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వర్షం మరునాడు మధ్యాహ్నం దాకా తగ్గలేదు. అక్కడితో ఆ సాధువు చెప్పినట్లు ఆ మంగళవారం స్వామిమలై వెళ్ళటం పెరియశెట్టికి కుదరలేదు. వచ్చే వారం వెళ్ళవచ్చునేనని అనుకున్నాడు. ఆ వారం పూర్తయి తిరిగి సోమవారం వచ్చింది. భార్య ఈసారి ఎలాగైనా స్వామిమలై వెళ్ళి అభిషేకం చేయించాలని అన్నది. ఉదయం ఇంకాసేపట్లో బయలుదేరుతారు అనగా పెరియశెట్టి ఒక్కసారిగా కాలు జారి పడిపోయాడు. కాలు చాలా నొప్పి చేసింది. ఏమాత్రం కదలలేకపోతున్నాడు. అక్కడితో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనానికి ఈ మంగళవారం కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకు ప్రతిసారి ఈ విధంగా అవాంతరం వస్తున్నదని భార్య ఎంతో బాధపడింది. ఇంతలో వారం గడిచింది. మళ్ళీ సోమవారం వచ్చింది. ఇంకాసేపట్లో బయలుదేరుదామని తలుస్తుండగా భార్య కాలు మెలికబడింది. ఆ నొప్పి క్షణక్షణానికి ఎక్కువై ఏమాత్రం కదలలేకపోయింది. ఇక ఈ వారం కూడా వెళ్ళడానికి కుదరలేదు. ఇలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. తాము ఏదో అపరాధం చేశామని తలిచాడు. ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెరియశెట్టి భార్యకి కలలో కనబడి ఇలా అన్నాడు, అమ్మా, నీ భర్త నన్ను దర్శించటం ఎంతో తేలికని, అదేమంత కష్టమైనది కాదని అహంకారంతో అన్నాడు. ప్రతి మంగళవారం వెళుతున్నాం కదా, మరొక్కసారి వెళ్ళటం అదేమంత కష్టం కాదని అన్నాడు. నా అనుగ్రహం లేకపోతే ఎంత దగ్గరలో ఉన్నా నా దర్శనం ఎలా జరగదో
తెలియపరచడానికే ఇలా చేస్తున్నాను. ఈసారి తప్పక నా దర్శనం లభిస్తుంది అని అన్నాడు. భార్య నిద్ర నుంచి లేవగానే తనకు వచ్చిన స్వప్నం గురించి పెరియశెట్టికి వివరంగా చెప్పింది. పెరియశెట్టి తన అహంకారానికి మన్నించమని ఆ స్వామికి నమస్కరించి చెంపలు వేసుకున్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని తనను క్షమించమని వేడుకున్నాడు. భక్తవత్సలుడైన ఆ స్వామి అనుగ్రహంతో ఆ మరుసటి మంగళవారం ఆ కుటుంబానికి స్వామిమలయలో చక్కటి దర్శనం జరిగింది. వారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో వైభవంగా అభిషేకం చేయించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నాగరాజు అనే వరుణతో చందనకు వైభవంగా వివాహం జరిగింది. పెరియశెట్టి కుటుంబం అంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అలాగే పూర్వకాలంలో కన్యాకుమారి సమీపంలో విష్ణుపురం అనే గ్రామంలో వెంకట్రామన్ అనే పాలు పోసేవాడు ఉండేవాడు. అతడు రోజు తన వద్దనున్న 10 గేదెల పాలు పితికి వీటన్నింటినీ పెద్ద గంగాళంలో పోసుకొని ఒక బండిపై పెట్టుకొని ఊరిలో వారికి పోసేవాడు. వెంకట్రామన్ పాలలో ఏమాత్రం నీరు కలపకుండా స్వచ్ఛమైన పాలు పోస్తుండటాన్ని అందరూ చెప్పుకునేవారు. వెంకట్రామన్ భార్య సుమతి దంపతులిద్దరూ ప్రతిరోజు పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవారు. వెంకట్రామన్కు పరమశివుడంటే ఎంతో భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు. వెంకట్రామన్ దంపతులకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం ఎంతో బాధగా ఉండేది. ఎప్పుడూ పరమేశ్వరుని సత్సంతానం ఇవ్వమని ప్రార్థించేవాడు. అందరి ఇళ్లల్లో పాలు పోసిన తరువాత ఇంటికి వచ్చే దారిలో ఒక చెట్టు ప్రక్కన ఉన్న కుళాయి క్రింద ఆ పాత్రలు కడిగేవాడు. కొంచెం మిగిలిన పాలు పక్కన ఉన్న చెట్టు మొదట్లో పోసేవాడు. ఇలా ప్రతిరోజు చేస్తుండేవాడు. ఒకనాటి రాత్రి వెంకట్రామన్కు కలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిచ్చాడు. నాయనా వెంకట్రామన్, నీ భక్తికి ఎంతో సంతోషించాను. నీవు ప్రతిరోజు చెట్టు మొదట్లో అందరికీ పోయగా మిగిలిన పాలు పోస్తున్నావు కదా. ఆ చెట్టు పక్కనే ఉన్న పొదలో ఒక దివ్య సర్పం ఉన్నది. రోజూ నీవు పోసే పాలు ఆ సర్పరాజును స్వీకరిస్తున్నది. నీవు తెలియక చేస్తున్నప్పటికీ, పాలు కొంచెమే పోస్తున్నప్పటికీ ప్రతిరోజు నీవు చేస్తున్న ఈ మంచి పని వలన నీకు ఎంతో పుణ్యం లభించినది. అంతేకాదు, నిన్న నాకెంతో ప్రీతికరమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి. నిన్న కూడా ఎప్పటిలాగే అక్కడ పాలు పోసావు. ఆ విధంగా అక్కడ ఉన్న దివ్య సర్పానికి ఆ పవిత్ర దినాన పాలు పోసిన వాడివే ఎంతో పుణ్యం సంపాదించావు. దీనివలన నేనెంతో సంతోషించాను. నీకు త్వరలోనే చక్కటి కుమారుడు జన్మిస్తాడు. నీవు ఆ కుమారుని తీసుకొని ఇక్కడకు కొద్ది దూరంలో గల నా పుణ్యక్షేత్రమైన తిరుచందూర్కి వెళ్ళి పిల్లవాడికి అక్కడే నామకరణం చెయ్యి. ఈ విధంగా స్వామి చెప్పి అంతర్ధానం అయ్యారు. ఉదయం నిద్ర లేవగానే భార్య సుమతికి తనకు వచ్చిన కలను వివరంగా చెప్పాడు. ఆ షణ్ముఖుడు తమను అనుగ్రహించినందుకు వారెంతో సంతోషపడ్డారు. వెంకట్రామన్ అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ చెట్టు మొదట్లో పాలు పోస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఆ దివ్య సర్పం కనబడుతుందేమోనని ఆత్రతగా చూసేవాడు. కానీ ఎప్పుడూ కనబడలేదు. ఆ షణ్ముఖుని దయ వలన సుమతి కొన్ని రోజులకే గర్భం దాల్చి చక్కటి పిల్లవాడిని కన్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పినట్లుగా ఆ పిల్లవాడిని వెంటబెట్టుకుని తిరుచందూరు బయలుదేరారు. ఆ రోజులలో ఎడ్లబండీల పైననే ప్రయాణం. కొంత దూరం వెళ్ళేటప్పటికీ దారి ఎదురుగా ఒక అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న సర్పం కనబడింది. దారి మధ్యలో పడగ విప్పి ఉన్న ఆ సర్పరాజాన్ని చూడగానే స్వామి కలలో చెప్పిన సర్పం ఇదేనని వెంకట్రామన్కు తోచింది. కుటుంబం అంతా బండి దిగి ఆ దివ్య సర్పానికి నమస్కరించారు. పిల్లవాడి చేత కూడా నమస్కరింపచేశారు. సర్పం వెంటనే మాయమైపోయింది. ప్రయాణం ముందుకు సాగించి వెంకట్రామన్ దంపతులు మరునాడు ఉదయానికి తిరుచందూరు చేరి అక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శించారు. పిల్లవాడికి అక్కడే కార్తికేయన్ అని నామకరణం చేశారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు తిరిగి విష్ణుపురం చేరుకున్నారు. వెంకట్రామన్ కుటుంబం అంతా ఆ స్వామిని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. అలాగే స్వామివారి మరో చక్కటి కథ గురించి కూడా తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక్కడ వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో మహత్యం కలవానిగా ఆరాధింపబడుతున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికే కార్తికేయుడు, స్వామినాథన్, వేలాయుధన్, కుమారస్వామి, షణ్ముఖుడు అనే పేర్లు కూడా ప్రసిద్ధి. స్వామివారి వాహనం నెమలి. స్వామివారి జెండాపై కోడి ఉంటుంది. కోడి జ్ఞానానికి ప్రతీక. సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు. అలాగే పూర్వకాలంలో తిరుత్తని సమీపంలోని పుత్తూరులో చిన్నశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు వెండి, బంగారు వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనం సంపాదించాడు. కానీ విపరీతమైన లోభత్వంతో ఉండేవాడు. ఎప్పుడు పేదవాడికి ఏమాత్రం దానం చేసి ఎరుగడు.
అతడికి చాలా కాలం సంతానం కలగలేదు. ఒకనాడు తనకు సంతానం కలిగితే 1 అడుగు ఎత్తైన వెండి సర్పపు రూపం తిరుత్తణి స్వామివారికి కానుకగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. కార్తికేయుని అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలోనే గర్భం దాల్చి పండంటి కుమారుడిని కన్నది. అనతి కాలంలోనే ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. చిన్నశెట్టి వ్యాపార పనుల్లో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. ఒకనాడే చిన్నశెట్టి కుమారునికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది. ఎన్ని మందులు వేసినా నయం కాలేదు. అప్పుడు చిన్నశెట్టికి తాను కార్తికేయునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. స్వామి, నా పిల్లవానికి ఈ జబ్బు నుంచి కాపాడు, పూర్తి ఆరోగ్యం ప్రసాదించు, నీకు అడుగు ఎత్తుగల సర్పాలు 2 సమర్పిస్తానని మనస్సులో మొక్కుకున్నాడు. పిల్లవాడు అనారోగ్యం నెమ్మదిగా తగ్గి కొద్ది రోజులలోనే పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు. అయితే ఇంతలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి. చిన్నశెట్టి వ్యాపారాలన్నింటికీ ఇది చాలా రద్దీ సమయం కావటంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకపోయింది. షణ్ముఖునికి ఇచ్చిన మాట మరిచిపోయాడు. మధ్యలో ఒకసారి గుర్తుకు వచ్చినా ఈ పండుగలైన తర్వాత వెళ్ళవచ్చులే అని అనుకున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆగ్రహం వచ్చింది. మానవ నైజం ఇంతే కదా అని అనుకున్నారు స్వామివారు. తన శక్తి చూపాలని తలిచారు. అప్పుడు గాని చిన్నశెట్టికి బుద్ధి రాదని తలిచారు. ఆ మరునాటి రాత్రి సుబ్బిశెట్టి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు. తన మంచం చుట్టూ పెద్ద సర్పాలు తిరుగుతున్నట్టు కల వచ్చింది. ఆ కలతో ఎంతో భయపడి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి మంచం మీద కూర్చున్నాడు. చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడగ విప్పి ఆడుతున్న సర్పాలు నేలపై కనబడ్డాయి. చిన్నశెట్టికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్కసారిగా ఇన్ని సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో భయపడుతూ భార్యను నిద్రలేపాడు. భయంతో వణికిపోతూ భార్యను తమ మంచం చుట్టూ ఉన్న పాములను చూడమన్నాడు. ఆశ్చర్యంగా భార్య చిత్రావతికి ఒక్క సర్పం కూడా కనబడలేదు. ఏమండి, మీకేదో కల వచ్చినట్లుంది, ఇక్కడ ఒక్క పాము కూడా లేదు, కళ్ళు మూసుకొని పడుకోండి అని తాను నిద్రపోయింది. కానీ చిన్నశెట్టికి ఏమాత్రం నిద్ర రావటం లేదు. కాలు కింద పెడితే కాటు వేసేలా ఉన్నాయి ఆ సర్పాలు. కాసేపటికి భార్యను మళ్ళీ నిద్రలేపాడు. చిత్రావతి విసుక్కొని మంచం దిగి విభూది తెచ్చి ఇది రాసుకుని పడుకోండి అని అన్నది. విభూది రాసుకున్నాడే కానీ నిద్ర పట్టడం లేదు. కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ బుసకొడుతూ దాదాపు 10 పాములు కనబడ్డాయి. అప్పుడు చిన్నశెట్టికి తాను షణ్ముఖునికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. మాట తప్పినందువలననే ఆ స్వామి ఆగ్రహానికి గురి అవ్వటం వలన ఈ విధంగా జరిగిందని గ్రహించాడు. స్వామి కార్తికేయ, నన్ను క్షమించు తండ్రి. ఈ క్షణంలోనే నేను ఆ వెండి సర్పరూపులను తయారు చేయించడానికి కావలసిన ధనాన్ని తీసి పక్కన పెడతాను. రేపే ఆ పనికి పురమాయిస్తాను. నన్ను క్షమించు అని చెంపలు వేసుకున్నాడు. కరుణామయుడైన షణ్ముఖుడు చిన్నశెట్టిని అనుగ్రహించాడు. అక్కడ సర్పాలన్నీ క్షణంలో మాయమైపోయాయి. చిన్నశెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం వద్దకు వెళ్ళి స్వామికి పనికి కావలసిన ధనం తీసి ఒక పొట్లంలో కట్టి విడిగా పెట్టాడు. మరునాడు ఉదయమే ఆ ధనాన్ని తీసుకుని మంచి వెండి సర్పాలు ప్రతిమలను చేయించి ఆ వెంటనే వచ్చిన మంగళవారం నాడు తిరుత్తణి వెళ్ళి స్వామికి సమర్పించాడు. అప్పటి నుంచి చిన్నశెట్టి మంచి మనస్సుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపేవాడు. జీవించనంత కాలం స్వామిని సేవిస్తూ గడిపి చివరన ముక్తిని పొందాడు. ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.